హే హాయ్ హలో ఫుడీస్, ఈరోజు మీ అందరి కోసం నేను ఒక మంచి రెస్టారెంట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మన గాజువాకలో ఉన్నటువంటి నేతి బిర్యానీ అండి, అదే హేలాపూరి నేత బిర్యానీ. ఈ లొకేషన్ వచ్చేసి న్యూ గాజువాక బస్ స్టాప్ బ్యాక్ సైడే ఉంటుందండి. సో ఫస్ట్ ఫ్లోర్లో హేలాపూరి రెస్టారెంట్ అనేది మీకు క్లియర్గా బోర్డు అనేది కనిపిస్తుంది. హోటల్ అంబియన్స్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ చూడండి, హేలాపూరి నేతి బిర్యానీ అని చెప్పి మా డైనింగ్కి విచ్చేసిన వారికి చికెన్ సూప్ ఉచితం అని పెట్టారు కదా. సో మీకు ఎండింగ్లో చెప్తాను మాకు చికెన్ సూప్ ఇచ్చారా లేదా అనేది. ఇంకా మేము లోపలికైతే ఎంట్రీ అయిపోయి ఫుడ్ కోసం అయితే వెయిటింగ్ చేయాలండి, తప్పదు, ఖచ్చితంగా వెయిటింగ్ అయితే మాత్రం చేయాలి. చాలా లేట్గా వస్తుంది ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం. అలానే అంత క్రౌడ్ ఉందా అంటే అంత ఏం లేదండి. క్రౌడ్ తక్కువ ఉన్నా సరే ఫుడ్ మనం అంటే ఆర్డర్ పెట్టిన ఒక 15 మినిట్స్ తర్వాతే వస్తుంది. వెళ్ళిన టైంలో అయితే అసలు క్రౌడ్ అసలు లేనే లేదండి. వేరొక 2-3 ఉన్నారు, ఇంకొక 2 బెంచెస్ ఉన్నట్లున్నారు అంతే. మిగతా అంతా ఖాళీగానే ఉంది రెస్టారెంట్ అంతా. కానీ ఫుడ్ అయితే చాలా లేట్గా తీసుకొచ్చి ఇచ్చారు. మాకు అదొకటి డిసప్పాయింట్ అయింది. మేము రెస్టారెంట్ ఎందుకు వచ్చామో మీకు చెప్పలేదు కదా. మా కొలీగ్ ఒకరు పార్టీ ఇస్తున్నారని చెప్పి పిలిచారండి రెస్టారెంట్కి రమ్మని. సో ఇదైతే బాగుంటుందని రిఫర్ చేశారు. ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే బాగుంటుందండి, కానీ వాళ్ళు ఇచ్చే సర్వీస్ అనేది నాకు అంతగా నచ్చలేదు యాక్చువల్గా. మేము వెళ్ళింది థర్స్డే కాబట్టి మా వారైతే నాన్ వెజ్ తినరండి, నేనైతే నాన్ వెజ్ తినేస్తాను అనమాట. సో వెజ్ ముందు వస్తుందా నాన్ వెజ్ ముందు వస్తుందో చూద్దామని బెట్ వేసుకున్నాం. ఆబ్వియస్లీ నా నాన్ వెజే ముందు వచ్చిందనమాట. ఇక్కడ నేనైతే తందూరి ఆర్డర్ పెట్టాను. తందూరి అనేది వచ్చేసింది. టేస్ట్ అయితే అమేజింగ్ అండి, నిజంగా జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను. టేస్ట్ మాత్రం నాకు చాలా నచ్చిందండి. ఆ గ్రీన్ సూప్ ఇచ్చారు, ఆ గ్రీన్ సాస్లో ముంచుకొని తింటుంటే ఈ తందూరి అనేది మాత్రం చాలా బాగుంది. ఇంక ఇక్కడ మా పాపకు కూడా పెట్టేశాను. సో తను కూడా తిన్నదనమాట. థర్స్డే టైంలో హస్బెండ్ తింది కానీ వైఫ్ తినేస్తుందా నాన్ వెజ్ అని అలాంటివి మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే మా ఇద్దరి మధ్య కండిషన్స్ అనేవి ఉండవండి. తనకి నచ్చినప్పుడు తను తింటాడు, నాకు నచ్చినప్పుడు నేను తింటాను. పలానా రోజు తినొద్దు అని తను అన్నాడు, నేను కూడా అలాంటి కండిషన్స్ ఏం పెట్టనండి. సో మేమిద్దరం అయితే మా మధ్య కండిషన్స్ లేకుండానే ఉంటామండి. మాకు అలా ఉండడమే హ్యాపీ. ఇంక ఇక్కడ చూడండి, మా వారు టిష్యూస్ మీద ఐ లవ్ యూ అని రాసేస్తున్నారు. అంటే ఎవరికో కాదు, నా కోసం అనుకుంటాం మేబీ. జస్ట్ కిడ్డింగ్ అండి, ఏం లేదు. ఇక్కడ సర్వ్ చేసే అమ్మాయి మాకు యాక్చువల్లీ కొంత స్మైల్తో చేసుంటే మేము మేబీ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. తను ఎందుకో మరి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ అనేది మనకు తెలియదు, బట్ చాలా డల్గా అనిపించింది. అస్సలు ఫేస్లో స్మైల్ అనేది లేదండి. ఉండాలి కదా, యాక్చువల్లీ మనం ఒక దగ్గర వర్క్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఫేస్లో స్మైల్ అనేది ఆ సర్వ్ చేసేటప్పుడు అంతా స్మైల్తో మనం సర్వ్ చేస్తే తినే వాళ్ళు కూడా అంత హ్యాపీగా అనిపిస్తుంది. టేస్ట్ గురించి తర్వాత పక్కన పెడితే ఫస్ట్ వాళ్ళు చేసే సర్వీస్ అనేది బాగోవాలండి. అలానే తను ఇక్కడ ఏం బ్యాడ్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నా అంతే. ఎందుకంటే ఇంకొకరికైనా యూజ్ అవుతుంది కదా. సో అట్లీస్ట్ తను ఈ వీడియో చూసినా కూడా నెక్స్ట్ టైం అలా చేయకుండా ఉండొచ్చేమో. లేదా వేరే వాళ్ళైనా ఓకే, ఇక్కడ ఇలా రెస్టారెంట్స్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఓకే నిజమే కదా, మేము ఫుడ్ సర్వీస్ చేసేటప్పుడు స్మైల్తో చేస్తేనే కదా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలని నేను జస్ట్ చెప్తున్నా అంతే అండి. ఇందులో ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మాత్రం దయచేసి నన్ను క్షమించండి. ఇక్కడ మా వారి నాకు నాన్స్ అయితే తినిపించేస్తున్నారు. మా వారిది వెజ్ మెనూ కదండి, సో బటర్ నాన్ అండ్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇక్కడ చూసారా, నేనైతే తను నేర్పించేస్తున్నాను అనమాట. తింటావా అని. తను గట్టిగా ఫిక్స్ అయ్యాడు నాన్ వెజ్ తినకూడదని, సో తినలేదు. ఇంకా మా బిల్ టైం అయితే వచ్చేసిందనమాట. ఇంతకీ మా ఫుడ్ మెనూ చెప్పలే కదండి. చికెన్ జాయింట్ బిర్యానీ ఒకటి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి, 2 థమ్స్అప్, ఇంకా 2 వాటర్ బాటిల్, అలాగే పన్నీర్ బటర్ మసాలా కర్రీ, తందూరి ఒకటి, ఇంకా 6 బటర్ నాన్స్ చెప్పాము. సో వీటన్నిటికీ కలిపి మాకు 1300 బిల్ అయితే అయిందండి. సో ఇది బెటర్ వేస్ట్ అనేది మీరే డిసైడ్ చేసి కామెంట్ చేయండి. బాయ్. అవును, వీడియో ఎండింగ్లో చెప్తా అన్నాను కదండి, చూపించారా లేదా అని. మాకైతే చికెన్ సూప్ ఇవ్వలేదండి, ఇంకా మేము కూడా అడగడం మర్చిపోయాము. సరేలేండి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.